దాని ముందు రోజున ఆ ఇద్దరిలో ఒక అతనికి పెళ్ళయింది, ఒక బాబో పాపం. రెండో వ్యక్తికి పెళ్లి కాల. అందును బట్టి వాళ్ళ బంధువులు, తెలిసిన వాళ్ళు, రక్త సంబంధికులు రేపు ఉరి శిక్షణంగా ముందు రోజున వచ్చారు. రేపు ఉరి తీయబడుతున్నారు కనుక ఇక మరలా మనం వాళ్ళని చూడలేమని వచ్చారు. ఏడుస్తూ ఒకళ్ళనొకళ్ళు దుఃఖిస్తూ ఏదేదో జరిగిపోయింది. రాత్రి అయిపోయింది, తెల్లవారి ఉరి శిక్ష. ఇంకో విషయం, ఆ ఉరి శిక్ష అమలు చేయబడాలి అంటే రాష్ట్రపతి గారు సంతకం చేయాలి. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఉరి శిక్ష వేసినా రాష్ట్రపతి గారు సంతకం చేయకపోతే ఉరి తీయటానికి వీల్లేదు. అది మన దేశానికి చెందిన టర్మ్స్ అండ్ కండిషన్స్. వెళ్ళింది ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరికి. చూశాడు. తరువాత ఆ వ్యక్తులకి ఉరి శిక్ష వెయ్యొద్దు, యావజ్జీవ కారాగార శిక్షగా దాన్ని మార్చండి అని సంతకం చేసి ఫైల్ని పంపించారు. ఇప్పట్లాగా అప్పటి రోజుల్లో ఫెసిలిటీస్ లేవండి. టెలిఫోన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఇప్పట్లాగా అప్పుడు వీడియో కాన్ఫరెన్సెస్ అని, జూమ్ మీటింగ్స్ అని, ఇక్కడ వాళ్ళు అక్కడ ఒకేసారి, లేదా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి మాట్లాడుకునే అవకాశం అప్పట్లో లేదు. అందును బట్టి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఆ ఫైల్ వచ్చి ఆ విషయం తెలిసే లోపు వీళ్ళని ఉరికమ్మం మీద నిలబెట్టారు, తీయబోతున్నారు. ఆ సమాచారాన్ని తీసుకున్న అధికారులు చూసి ఉరి శిక్ష వెయ్యొద్దు, యావజ్జీవ కారాగార శిక్షగా వెయ్యండి అన్నారండి. ఇప్పుడు సంతోషం ఎవరికి? ఎవరికి సంతోషం? ఉరి శిక్ష తప్పించబడిన ఇద్దరు వ్యక్తులకి, వాళ్ళ రక్త సంబంధికులకి మాత్రమే సంతోషం. మిగిలిన వాళ్ళకి ఉంటుందా సంతోషం? ఇది జరిగిన సంఘటన అండి. అయితే ఇక్కడ మనం చదివాం, ప్రజలందరికీ
మహా సంతోషం అనేదే ఈ సువర్తమానం. జాగ్రత్త పడదాం. మనం ప్రభువుని అంగీకరించాం. మన మీద ఉన్న మరణ శిక్ష తప్పించబడింది. మరి మనకి ఆ మహా సంతోషం ఉంటే చెప్దాం హల్లెలూయా. ఉందా? మనకు అర్థం కావట్లేదండి. ప్రభువునైతే అంగీకరించాం, కానీ అది ఎంత మహా సంతోషమో అర్థం కావట్లే. అదే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు, ఇద్దరు చనిపోయారు. దరిద్రుడు దేవదూతల చేత తీసుకొని పోబడి అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. ధనవంతుడు పాతి పెట్టబడి పాతాళంలో ఉన్నాడు. మీరు ప్రభువుని అంగీకరించలేదు అని నేను అనను. అంగీకరించారు. అయితే దానిని చాలా మంది క్రియాపూర్వకంగా చూపించలేకపోతున్నారు. కారణం, చెప్పేవాళ్ళకి అర్థం కావట్లా, వినేవాళ్ళకి అర్థం కావట్లా. దయచేసి గుర్తించండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, మంచి వర్తమానము ఏంటి చెప్తున్నాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు లేదా ఒక గుర్తు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండట మీరు చూస్తారు అని. దయచేసి వాక్యాన్ని, దానిలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. వ్యర్థం చేసుకోవద్దు. ప్రభువా అర్థం చేసుకున్నాను నేను. క్రిస్మస్, కొత్త బట్టలు, క్రిస్మస్ మంచి తినుబండారాలు, క్రిస్మస్ మంచి అలంకరణ. హల్లెలూయా. అంతేనా? అంతేనా? జాగ్రత్త పడదామండి. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నాను నేను, ఏం చేస్తున్నాను? వాళ్ళు వాళ్ళ పండగలకి ఏదేదో చేస్తున్నారు. మనం కూడా ఈ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ చేస్తున్నాం. తేడా ఏమనుందా? తేడా ఏమనుందా? ఆలోచన చేయండి. ప్రభు ఈ రోజున వాళ్ళకి ఈ ఒక్కరోజే మహా సంతోషం. తెల్లారితే
ఉందా సంతోషం? ఉందా? ఈ మధ్య ఒకళ్ళు అడిగారు, ఏమండి మీరు సెమీ క్రిస్మస్ చేయరా అని. నాకు సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, మినీ క్రిస్మస్ అని, అసలు క్రిస్మస్ అని కాదు, కానీ నాకు ప్రతిరోజు క్రిస్మస్ ఏనండి అన్నా. మరి మీరేమంటారు? అనుకుంటున్నాను కానీ అందామని అనలేకపోతున్నానండి. కాదా? అవునా? అనుకుంటున్నా ప్రతిరోజు అని. దయచేసి తెలుసుకుందామండి. చూడండి, ఒక వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో ఒక మాట, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎక్కడంట? హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే, యేసు క్రీస్తుని మన హృదయంలో ఉంచుకోవాలి అని అర్థం. ఉంచుకున్నానా? నా హృదయంలో యేసుక్రీస్తుని ఉంచుకున్నానా? ఉందా? మహా సంతోషం. ఉందా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాను. ప్రభు ఈ రోజున నా హృదయములో నువ్వు ఉన్నావా? ఇందా పాడామనుకుంటానండి. ఏమని పాడాం? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలోకి వచ్చినందునా, యేసు నాలోకి వచ్చినందునా. పాడారా? ఉన్నాడా? ఏందమ్మా అంత దిగులుగా ఉన్నావు? ఏందమ్మా అంత విచారంగా ఉన్నా? ఏం చెప్పమంటారండి? ఒకటే జ్వరం, అస్సలు తగ్గట్లేదు. ఎన్ని మాత్రలు వేసినా కడుపు నొప్పి తగ్గట్లా. సంతోషమా? ఆనందమా? అదే మనం ఆలోచన చేద్దాం. శిలువ మీద ఉన్న యేసు ప్రభువుని ఒకసారి మనం చూస్తే అప్పుడు అర్థమవుతుంది. చూసామా? పుట్టాడు, తొట్టిలో ఉన్నాడు, అది చూసి సంతోషిస్తున్నాం. అంతేనా? శిశువుగా కదండి. రకరకాల పాటలు క్రిస్మస్ సందర్భంగా, ఇంకా కొత్త కొత్తవి. ఆ పాటలన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ హృదయంలో ఉన్నాడా క్రీస్తు?
ప్రతిష్ఠించామా? రోగమా? వచ్చింది పోద్ది. నేను అనేది అంతే. మరి మీరేమంటారు? శిలువ మీద ఉన్న యేసు ప్రభువుని ఒకసారి ఆలోచన చేద్దాం. శిరస్సులో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయనకి ఏ బాధ లేదు, నొప్పి అస్సలు లేదు ముళ్ళ కిరీటం పెడితే కదండి. ముఖమును చెక్కుముక్కు రాతి వలె చెక్కించుకున్నాడు. వాక్యం చదవండి. గడ్డము పెరిగివేయ వారికి, గడ్డం గీసేవారికి కాదు. గడ్డం గీసేవాళ్ళు లేజర్తో దాంతోనో దీంతోనో గీస్తారు. పీకేయడం అంటే అర్థం చేసుకోండి, ఈ వెంట్రుకలు పట్టుకొని ఊడిందాక పీకితే అస్సలు నొప్పి ఉండదు కదా. చూడండి వాక్యంలో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ఏం అప్పగించారంట? కొట్టేవాళ్ళకి. మరి మనం ఏం చేస్తాం? వీపుని ఏం చేస్తాం? అప్పగిస్తామా? కప్పుకుంటామా? ఏ బాధపడలా ఆయన. తరువాత వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ఏ బాధపడలా ఆయన. అన్నీ మనకే బాధలు కదా, కష్టాలు, ఏమి రోగాలు వస్తాయి పోతాయి అన్నాడు. క్రీస్తుని హృదయములో ప్రతిష్ఠించుకో. నీ హృదయములో ఆయన ఉంచుకో. అప్పుడు ఆయన మాట్లాడతాడు మనతో వాక్యము ద్వారా. అలా చేతులలో చీలలు, పాదాల్లో చీలలు, పక్కలో బల్లెపోటు. ఇవన్నీ ఎందుకు తెలుసా? ఈ శరీరము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి అశాశ్వతమైన ఈ శరీరం కొరకు కాక శాశ్వతమైన ఆత్మ కొరకు హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకొనండి. అప్పుడు ఎలాగుంటుంది? నాకు తెలియచేసిన అనేక సందర్భాల్లో దేవుని కృప. అంత బాధ వచ్చినప్పుడు ప్రభువుని అడుగుతా, ప్రభువా నా కొరకు నువ్వెంత భరించావయ్యా, అద్దాల్లో ఇది ఎంతయ్యా, కాబట్టి సహాయం చేయి. నేను బరస్సు కాకూడదు, ఓర్చుకోవాలి, సహించాలి. ఉన్నావుగా నా హృదయంలో. కొన్నిసార్లు నేను హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చిందండి. అడ్మిట్ అయ్యాను కూడా.
హాస్పిటల్లో అడ్మిట్ అయినా కొన్నిసార్లు జూమ్లో వాక్యం చెప్పారు. చెప్పించాడు దేవుడు. లోపల ఉన్నాడు కదా, అరే చెప్పురా. ఒకసారి అలా చెప్తుంటే పెద్ద డాక్టర్ గారే వచ్చారండి. నాకు బైపాస్ సర్జరీ చేసిన రాఘవ శర్మ గారే వచ్చారండి. ఎట్లా ఉంటుంది అప్పుడు? ఆయన వచ్చారని నేను బెంబేలు పడిపోయి కంగారు పడలేదు, కానీ వాక్యం చెప్తూనే ఉన్నా. చూశాడు, వచ్చాడు, చూశాడు, అని వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. మరి మన సంగతి అన్నాడు, హృదయములో ప్రతిష్ఠించుకోండి. ఆయన వెళ్ళిపోయినాక అసిస్టెంట్ డాక్టర్లు ఉంటారు కదా, ఒక ఆయన ఇచ్చాడు. మీది ఏ సహవాసం అండి అన్నాడు. ఏ సహవాసం మంది? ఉన్నాయిగా చాలా సహవాసాలు. ఏ సహవాసం? నాది క్రీస్తుతో సహవాసం అండి. మరి మీది? మా అయ్యగారు, మా అమ్మగారు, మా అంకులు, మా డాడీ, మా ఆంటీ, మా అక్క, మా అన్న. అబ్బో ఎంత గొప్ప సేవో, సమర్పణం కదండి. చెప్పరా? వెళ్ళదా ఎప్పుడు అంటున్నాడు. హృదయంలో ప్రతిష్ఠించుకో. అదే పాడాం కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే రమ్ము యేసును దకు, నేడే రమ్ము యేసును దకు. పాడానండి. వస్తారా? వస్తారా? చాలేమో ఏదో అక్కడ నిలబడి నేడే రమ్ము, నేడే రమ్ము అంటున్నా. నేను రోజు చూస్తున్నా. వస్తారా? చెప్పండి. ప్రతిదానికి చీటికి మాటికి విసుర్లు, కసుర్లు, పోట్లాటలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు లేవు కదండి. వస్తారా వాళ్ళు? అది కాదు. జాగ్రత్త పడదాం. అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, రక్షకుడు మన హృదయములో ఉండాలి. ప్రభు ఎలా ఉన్నాం మేము? ఏం చేస్తున్నాం? అబ్బ ఎంత బాగా జరిగిందో సెమీ క్రిస్మస్ కదా, ఎంతమంది వచ్చారో సెమీ క్రిస్మస్కి. ఎంత బాగా డ్యాన్సులు వేశారో సెమీ క్రిస్మస్కి. ఎంత బాగా స్కిట్స్. అబ్బో ఎంత తెలివిగా చేస్తున్నాడో సైతాన్ గాడు. వాళ్ళేమో చిన్న నాటికలు, పెద్ద నాటకాలు అంటారు. మనమేమో స్కిట్స్ అని ఎంత నేర్పరితనంతో అవన్నీ చేస్తున్నాము.
మోసపోవద్దు, తెలుసుకో, జీవించు, ప్రభు ప్రేమను చూపించు, ప్రభు యొక్క క్షమాపణను చూపించు, ప్రభు యొక్క సహనాన్ని చూపించు, ప్రభు యొక్క ఓర్పును చూపించు, ప్రభు సిద్ధపరిచిన రక్షణని చూపించు. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. జాగ్రత్త పడదాం. ఇది తప్పు అని నేను అనట్లేదండి. ఇది తప్పు అని నేను అనట్లేదు, కానీ శ్రేష్టమైనది ఏంటో తెలుసుకోండి, జాగ్రత్త పడండి. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో సైతాను దేవునితో మాట్లాడుతూ ఇలాగంటాడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగినది యావత్తు నరుడు ఇచ్చును కదా. కలిగిన యావత్తు ఇచ్చును కదా. ఒక అతనికి యాక్సిడెంట్ అయింది, రక్తం అవసరమైంది. ఎవరా ఇస్తారు. అట్లా ఏదైనా శరీరానికి ఇస్తారు కదా, కాపాడుకోవటానికి. మరి ఆత్మని కాపాడాలి. అదే యేసుక్రీస్తుని అంగీకరించిన ఆత్మ సంబంధమైన వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం అంగీకరించాం కాదనట్లా. శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా? ఎవరు మనం? మనకే అర్థం కావట్లే, ఇక వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? దయచేసి అట్లా ఉండద్దు. ఆత్మ సంబంధంగా మనం ఉండాలి. ఆత్మ సంబంధంగా మనం ఉండాలి. ఆత్మ సంబంధంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, ఆత్మకి వ్యతిరేకముగా శరీరము. చదివారు ఇప్పుడైనా? చదవలేదా? శరీరము వ్యతిరేకముగా పోట్లాడుతూ ఉంటుంది, పోరాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలని చంపేయాలి. గలతీ 5:24 చెప్తారు, క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరములను ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ఈ వాక్యం నాలో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ శరీరాన్ని బాగా అలంకరిస్తున్నా, అందంగా కనబడాలి కాదా? లోపల వాక్యం ఉండి అలా గుచ్చుతుంటే అర్థమవుతుంది, లేకపోతే వ్యర్థమవుతుంది. దయచేసి గుర్తించండి,
మీరు కొత్త బట్టలు వేసుకుంటే తప్పు అని నేను అనట్లేదు, కానీ శ్రేష్టమైనది ఏంటో తెలుసుకోండి. అదే నా ఆశ. మన పిల్లలకి చదువులో ఎన్ని మార్కులు రావాలి? ఆత్మ సంబంధంగా మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? పాస్ అవుతాం? అసలు పాస్ అవుతామా? కనీసం మినిమం మార్కులని వస్తాయా? ఏంటో ఇవన్నీ జాగ్రత్త పడదా, గ్రహిద్దాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఏంటయ్యా ఇవాళ అంత సంతోషంగా ఉన్నా? హాస్పిటల్లో ఉన్నా కూడా పక్కన వాళ్ళకి, ఆ బెడ్ పక్కనున్న వాళ్ళకి దేవుని గురించి చెప్పటం, ప్రార్థన చేయటం, జాగ్రత్త. ప్రభు అదృశ్యంగా చూస్తున్నాడు. అది నిజమైన క్రిస్మస్ అంటే హూ ఈస్ క్యారింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హార్ట్ ఈజ్ కాల్డ్ క్రైస్టియన్. ఇప్పుడు మనం ఎవరిని? ఇన్ హార్టా అవుట్ హార్టా? ఇన్ హార్టా అవుట్ హార్టా? క్రైస్ట్ ఇన్నా క్రైస్ట్ అవుటా? చెప్పండి. గ్రహిద్దామండి. లోకంలో ఉండాలి, కానీ లోక మాలిన్యం అంటుకొనకూడదు. మనకి లోక మర్యాదను అనుసరించకూడదు. మనం లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. లోకంతో స్నేహం చేయకూడదు. కారణం, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కనుక లోకానికి మనము లోకానికి శిలువ వేయబడిన వారమై. దూత అంటున్నారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఈ లోకంలో ఎవ్వరు చేయలేదండి. ఆయన ఒక్కడే చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే చేశాడు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు. పాపముల నుంచి రక్షించేది యేసు ఒక్కడే. కారణం ఏంటి? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారై ఉన్నందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము కలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. ఆ పిల్లలు ఏ దేశం, ఏ మతం, ఏ కులం, ప్రపంచంలో ఉన్న మనుషులకు అందరికీ రక్తమాంసాలు ఉన్నాయా లేవా? ఆ పిల్లలు అంటే ప్రపంచంలో ఉన్న అందరూ రక్తమాంసములు కలవారైనందున, కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంట, మరణము యొక్క బలము కలవాణిని అనగా అపవాదిని. అసలు మరణం ఎందుకు వచ్చింది తెలుసా? మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలీదా? ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించినందున అందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమాయెను. అది అన్నాడు. మరణ భయం, చస్తానేమో నేనైతే దానికి భయపడినండి. ఎందుకంటే అది ఎప్పుడైనా ఒకరోజు నాకు రావాల్సిందే. అయితే అది ఎప్పుడొచ్చుద్ది అనేది ఆయన చేతిలో ఉంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లో, ఎన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంతా ఆయన దగ్గర ఉంది. ఇక నాకెందుకు భయం? ముందు పోను వెనక పోను. కాబట్టి దాని గురించి నేను భయపడను. మీరు ఇంకా భయపడతా ఉంటారా? వద్దు, భయపడబాకండి. వాక్యం చదవండి. కీర్తనల గ్రంథంలో 68వ అధ్యాయములో 20వ వచనం చూడండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. నాకెందుకు? ఉన్నాడు తప్పించేవాడు. చెప్పాలంటే కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. 84వ సంవత్సరంలోనే ఢిల్లీలో ఒక యాక్సిడెంట్లో నేను చనిపోవలసిన వాడిని. అప్పుడు చనిపోతే నాకు రక్షణ ఉండేది కాదు. రక్షకుని గురించి
ఇతరులు చెప్పడానికి అవకాశం ఉండేదే కాదు. 84లో మరణం నుంచి తప్పించాడు. 86లో రక్షించాడు. ఆ తరువాత కూడా కొన్ని సందర్భాలు వచ్చినాయి, అయినా తప్పించాడు. హల్లెలూయా. తప్పించడం ఆయన చేతిలో ఉంది. మరి మనం ఎందుకు భయపడాలి? అది చెబుతున్నాడు ఇక్కడేమని, ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి. హల్లెలూయా. అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఎందుకంటే నాకు తెలిసి కొన్ని మరణ భయాన్ని గురించి విషయాలు ఉన్నాయండి. ఎవరైనా బయటికి సపోజ్ నేనే బయటికి వెళ్తున్నాను అనుకోండి, ఎవరైనా ఖచ్ అని తుమ్ముతారు, ఏం చేస్తారు తెలుసా? మీకు తెలుసా? వామ్మో తుమ్మారాళ్ళు అని లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుని కాసిన మంచినీళ్ళు తాగి అప్పుడు, ఎందుకంటే తుమ్మారు కాబట్టి మరణ భయం. మరికొన్నిసార్లు పిల్లి ఎదురొచ్చిందంట. ఏమొచ్చిందంట? పిల్లి ఎదురొచ్చిందంట. అది కూడా భయమే. మరికొన్నిసార్లు భర్త చనిపోయిన విధవరాలు ఎదురొచ్చిందంట. మనకేం భయం లేదు. మరణ భయం. ఇంకొక విషయం, ఇప్పటి రోజుల్లో కొండలు లేవు, కట్టెలు లేవులండి. కట్టెల మోపు తీసుకుని అమ్ముకోవడానికి వెళ్తున్నారు అనుకుందాం. ఎవరో ఒక అతను మనం వెళ్తుంటే ఎదురొచ్చాడు. వామ్మో కట్టెల మోపు ఎదురొచ్చింది, ఇంకా పోకూడదు. మరణ భయం. కొన్నిసార్లు ఇప్పుడు చెప్పానుగా, మా చిన్నప్పుడు కుండలుండి నీళ్లు తెచ్చుకోవటానికి పొరపాటున జారి మన వాకిలి ముందు పడింది అనుకోండి, తెలుసా? అయ్యి బాబోయ్ వాళ్ళ కొండ బయలుంది. మరణ భయం. ఇట్లా ఎన్ని ఉన్నాయో అంటున్నాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని. ఒకసారి నేను ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ క్లాసులో పాఠాలు చెప్తుండేవాడిని అండి. ఆ రోజు కూడా పాఠం చెప్తూ ఉంటే మా ఎస్డిఓ గారు పిలిచారని క్లాస్ 4 వచ్చి, సార్ మిమ్మల్ని ఎస్డిఓ గారు పిలుస్తున్నారండి అన్నారు. వెంటనే లేచి ఇంకా ఎడబోతున్నా. ఒక అతను తుమ్మాడండి. ఉన్నారు ఒక 20 మంది పైన.
ఒకతను తుమ్మాడు, ఇంకొక అతను అన్నాడు, సార్ కూర్చోండి సార్ తుమ్మాడు అన్నాడు. అప్పుడు నేను అన్నా, బతికినోడు తుమ్మితే నేను పట్టించుకోను, చచ్చినోడు తుమ్మితే పట్టించుకుంటా అని. వాడు తుమ్మేది లేదు, మనం పట్టించుకునేది లేదు. భలే చెప్పారండి మీరు. ఎన్ని అనుభవాలు. యేసు ప్రభు మరణ భయము చేత, అది కూడా పాపము వలన వచ్చు జీతం. ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించెనో, మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అది తెలుసుకోండి, జాగ్రత్త పడండి. నరకం నుంచి మనం తప్పించుకుందాం, కొందరినైనా తప్పిద్దాం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నేను, నువ్వు జన్మించావయ్యా, పండగ చేశానయ్యా, బయటికి వెళ్తుంటే ఎవరు తుమ్మారయ్యా, ఎవరు ఎదురొచ్చారయ్యా, ఆలోచించేద్దాం అంటున్నాడు. ప్రభుని క్రీస్తు యేసునందు ఆయన కృపావరము మనకు నిత్య జీవము, పరలోకం. కావాలా వద్దా? ఇందా పాడారనుకుంటా, మోక్ష భాగ్యము మీకు కావలెనా, మోక్ష భాగ్యము మీకు కావలెనా, మోక్ష భాగ్యము మీకు కావలెనా, నేడే రమ్ము యేసును దకు, నేడే రమ్ము యేసును దకు. పాడాం. వాడు రావాలంటే మన హృదయంలో యేసుని ప్రతిష్ఠించుకొని ఆయన చెప్పిన మాటల నమ్మకం ఉంచి జీవించాలి. ఇప్పుడు చదివారా? కీర్తనలు 91వ అధ్యాయంలో, నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఇటు 1000, ఇటు 10,000, అంటే మనకి ఇరు పక్కన 11,000 మంది ఉన్నా అపాయం మన దగ్గరికి రాదంట. ఎంత ధైర్యం మనకి ఉంటే చెప్దాం. ఆలోచించేద్దాం. ప్రభు ఈ రోజున ఈ సంతోషం అందరూ పొందాలి అనేది దేవుని ఉద్దేశం. మన లోపల పిరికితనం పెట్టుకొని, మన లోపల లోకంలో ఉన్నవన్నీ పెట్టుకొని, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, ధనాపేక్ష, స్వార్థం, ఎన్ని లోపల పెట్టుకొని సమంజసం కాదు, సరైన విధానం కాదు. చూపిద్దాం దేవుని ప్రేమని, చూపిద్దాం దేవుడు ఇచ్చే పాప క్షమాపణని, చూపిద్దాం
దేవుని దీర్ఘశాంతాన్ని చూపిద్దాం, ఓర్పుని చూపిద్దాం, సహనాన్ని జీవిద్దాం ప్రభు కొరకు. ఏదో ఉన్నాను చేశాను అని అనుకోవటం కాదు, కానీ మనం ఎవ్వరికి ఆటంకంగా ఉండకూడదు. అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు రక్తమాంసములలో పాలివాడాయను అని. మరొక విషయం కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా. తెలుసుకుందామండి. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి క్రీస్తుతో కూడా జీవింపచేసెను. కాబట్టి మనం ఆ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఇంకా రక్షణ పొందని వారిని, పాపములతో అపరాధములతో చనిపోయిన స్థితిలో వారిని బ్రతికిద్దాం, పరలోక రాజ్యానికి నడిపిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నైనా. మనుష్యులందరూ పాపము చేసి పాతాళానికి వెళ్ళవలసిన వారై ఉన్నారయ్యా. అయితే ఎవ్వరూ పాతాళంలో పడిపోకూడదని కాలము పరిపూర్ణమైనప్పుడు నీవు శరీరధారిగా స్త్రీయందు పుట్టి మమ్ములను దత్తపుత్రులంగా చేయాలని, పాతాళంలో పడిపోతామేమో అని భయం లేకుండా
జాగ్రత్త పడుతూ నీ అమూల్యమైన రక్తము ద్వారా మా పాపములను క్షమించి మా హృదయములో క్రీస్తుని ప్రతిష్ఠించుకొని మా హృదయములో నుండి జీవధారలు ప్రవహించినట్లు మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇంకా అనేకులు మరణం నుంచి అనగా నరకం నుంచి తప్పించబడాలి. మరణము తప్పించుట ప్రభువు యెహోవా వశము అన్నారు. కాబట్టి ఈ దినాన అంతటా క్రిస్మస్ అని నీవు రక్షకుడిగా జన్మించావని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ముఖ్య ఉద్దేశం మాకు కలిగిన వారందరూ నరకంలో పడిపోకుండా, పాతాళంలో పడిపోకుండా స్వర్గంలో, పరలోకంలో ఉండాలని మీరు ఆశపడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న నీ బిడ్డల కొరకు, శబ్దయాత్రం ద్వారా విన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను నాయనా. క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకొని శరీరానికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆత్మచేత జయించి ఆత్మానుసారంగా ఆత్మల రక్షణ కొరకు నీ జతపరివారంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో భద్రం చేసుకుని వారికి కలిగిన వారిని అందరినీ కూడా పరలోక రాజ్యానికి నడిపించుకోవడానికి సహాయం చేయమని, శక్తి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు కుటుంబాలుగా సిద్ధపరచటానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్.